ఇక ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. సెల్ఫీ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరును పదే పదే ప్రస్తావించడంతో రాజకీయంగా టీడీపీకి షాక్ తగిలినట్టు చెప్పాలి. జనసేన నేత వినూత ఆరోపణలు, రాయుడు సెల్ఫీ వీడియో ఆధారంగా బొజ్జల సుధీర్ రెడ్డిని చెన్నై పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డికి సమన్లు జారీ చేసి సెల్ ఫోన్ డేటాతో పాటు అతని బ్యాంక్ లావాదేవీలను పోలీసులు సేకరించారు. మరోవైపు జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రశేఖర్ను విచారించారు. అతని నుంచి ఫోన్ డేటా, బ్యాంక్ లావాదేవీలను తీసుకున్నట్టుగా సమాచారం. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. ఇప్పటికే రాయుడు హత్య కేసులో కుట్రకోణంపై ఆధారాలను పోలీసులకు అందించింది కోట వినుత. చెన్నై పోలీసుల విచారణ శ్రీకాళహస్తి నియోజకవర్గం కూటమి నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చూస్తున్నాం చాలా డెవలప్మెంట్స్. మొత్తానికి ఈ కేసు వేగవంతం అయినట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. హరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమిళనాడు ఏదైతే 7 వెల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసు అధికారులు అయితే శ్రీకాళహస్తిలో గడిచిన 3 రోజులుగా విచారణ అయితే చేపడుతున్నారు. ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి త్వరలోనే ఛార్జ్ షీట్ వేసేందుకు క్షేత్రస్థాయిలో కొంతమందిని అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తికి సంబంధించి కూటమి నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలతో పాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలను కూడా ఇప్పటికే విచారించారు. వారి యొక్క సెల్ ఫోన్ డేటాతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ప్రాథమికంగా సేకరించి రికార్డ్స్ అయితే సమన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఇప్పుడు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన విచారించి డేటా అంతా కూడా ఈ యొక్క హత్యకు సంబంధించి దారితీసిన పరిస్థితులపైన అన్ని వేళ్ళు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల వైపు సూచిస్తున్న నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క సమన్లు జారీ చేసిన తర్వాత అతను విచారించేందుకు తమిళనాడు 7 వెల్స్ పోలీసులు అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి నేతల్లో గుబులు పుట్టిస్తోంది. 1-2 రోజుల్లో అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని అయితే 7 వెల్స్ పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఓకే మూర్తి.